శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి వారి వృద్ధ అనాథ శరణాలయంలో ఆదివారం వృత్తి హెల్త్ కేర్ గుంటూరు చీరాల ఇంకొల్లు వారి ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరంలో చదువుకునే విద్యార్థులకు డాక్టర్ రేవూరి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేశారు. పిల్లలకి మన ఆశ్రమంలో చదివే పిల్లలకి ఆశ్రమంతో అనుబంధంగా ఉండేటటువంటి పిల్లలకి నోట్బుక్స్ వాళ్ళకు డైలీ కావాల్సినటువంటి నోట్బుక్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, టిఫిన్ క్యారియర్ అయితేనేమి, వాటర్ బాటిల్స్ అయితేనేమి, పెన్ను వగైరా ఇవన్నీ ప్రతి సంవత్సరం పంచుతున్నాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా చేద్దామన్న ఉద్దేశంతో పోయిన సంవత్సరం మనం ఎస్సీ ఏపీ ట్రాన్స్కో గారిని ముఖ్య అతిథిగా పిలిచాం. ఈ సంవత్సరం మా మిత్రుడు ద్వారా డాక్టర్ హరికృష్ణ గారని ఎండి జనరల్ మెడిసిన్, వారు ధృతి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టరు, వారిని వెళ్ళి అడగంగానే భలేవాళ్ళండి ఇలాంటి వాటికి నేను రాకపోవటం ఏందని వెంటనే ఒప్పుకోవటం, వారు రావటం జరిగింది. వారికి మీ అందరి తరఫున, మా సంస్థలోని సభ్యుల తరఫున వారు వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గురించి మనం ఆలోచిస్తే అనారోగ్యం, అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆరోగ్యం అనే సూక్తిని పరిమాణంగా తీసుకొని ఈ సంస్థను మనం నడుపుతున్నాం. ఈ సంస్థలో అవతల వాళ్ళు బాగుండాలి, అవతల వాళ్ళకి మంచి జరగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అదేవిధంగా పెద్దలు కూడా వృద్ధులైనా సరే వాళ్ళని మనం జాగ్రత్తగా చూడాలి, ఏ ఆధారం లేనటువంటి వాళ్ళని. ఈ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి అనే సంస్థ 2001లో ప్రముఖ హోమియో వైద్యులు గుంటూరులో డాక్టర్ ఓవి రమణ, మా సోదరుడు, తదితర సభ్యులు, మిత్రులు, సాయి బంధువులు అందరితో కలిపి మనం సాయిబాబా ఆలయ నిర్మాణం చేశాం. 2005లో గుంటూరు చదువులకు నిలయం కాబట్టి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటే బాగుంటుందన్న సదుద్దేశంతో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నిర్మాణం చేశాం. అప్పటికే మనం ఈ సంస్థలో నెలకు 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఏ ఆధారం లేని వాళ్ళకి మన రేషన్ కార్డుతో ఇచ్చేవాళ్ళం. 10 ఏళ్ళు ఇంచుమించు ఆ రకంగా చేశాం. 100 మందికి నెల, కొంతమందికి అయితే డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇలా ఎందుకు పిల్లల్ని రకరకాల హాస్టల్స్లో ఉంచి చదివించేవాళ్ళం. ఇదంతా ఎందుకు, మనమే అసలు ఒక బిల్డింగ్ కట్టితే బాగుంటుందన్న ఉద్దేశంతో మా సంస్థలోని సభ్యులందరం కలిసి గోరంట్ల సర్పంచ్ని అడగటం, కందులు సుబ్బారావు గారు సహకారం, వేణు సహకారం, వాళ్ళతో మాకు ఈ 2500 గజాల స్థలం రాయటం జరిగింది. వెంటనే మనం బిల్డింగ్ కట్టడం, దానికి భాష్యం రామకృష్ణ గారిని ముఖ్య అతిథిగా పిలవటం, వారేమన్నారు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ నేను వేయిస్తానంటాం, వారు వేయించటం. అంతేకాదు వారు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డైలీ నేనే భోజనం పంపిస్తానంటే దయచేసి అది చేయమాకండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయటం, ఆయన దానికి అంగీకరించటం, పెద్దవాళ్ళకి మసాలా ఫుడ్ అది పెడితే బాగుండదని. అంతేకాకుండా ఇక్కడ మీ దగ్గర ఉన్న పిల్లల్లో ఎంతమందినైనా ప్రతి సంవత్సరం 4 కానీ 3 కానీ పిల్లల్ని నేను ఉచితంగా చదివిస్తాను, మా స్కూల్స్లో చేర్చండి అన్నారు. అందువల్ల భాష్యం రామకృష్ణ గారు పరోక్షంగా ఈ సంస్థకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిగిలిన వాళ్ళు కొంతమంది BH స్కూల్లో చదువుతున్నారు, కొంతమంది పాలిటెక్నిక్ చదివేవాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఉన్నారు, రకరకాలు. సో 2011లో మొదలుపెట్టిన వాళ్ళం ఈరోజు 2024 వరకు మనం కొనసాగిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఒక గోశాల ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి గురువారం బాబాగారి ఆలయ మందిరంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంటుంది, సుమారు 500 మంది దాకా. ఇక ఆఖరిగా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఒక లైబ్రరీ ఒకటి కట్టి గుంటూరులో ఉన్న అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్కి కావాల్సిన స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు చదువుకోవటం, వాళ్ళు చదువుకొని ఏదైనా భోజనం కానీ టిఫిన్ కావాలంటే కింద తింటాం, ఈ రకమైన ఏర్పాట్లో చేద్దామన్న సదుద్దేశంతో మేము సమితి మొత్తం మొదలుపెట్టాం. ఇంతలో కరోనా వచ్చింది. అయితే లైబ్రరీ అయితే ఇంకో సంవత్సరంలో అది ఫుల్ఫిల్ చేస్తామని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం డాక్టర్ గారి గురించి, ఆయన చాలా హస్తవాసి చాలా మంచిది, ఎండి జనరల్ మెడిసిన్ వారి గురించి నా మిత్రుడు సాయి గారు, ఆయన లోపలికి రమ్మంటే మొహమాట పడుతున్నాడు, ఆయన చెప్పడం జరిగింది. వారిని అడగంగానే మనకు తెలపటం ఇవన్నీ జరిగింది. సాయి గారు నిన్న విశ్వనాథ్ గారితోటి క్లినిక్ వచ్చి అడిగినప్పుడు వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా అనిపించింది.
గత 2-3 సంవత్సరాలుగా రకరకాల ఓల్డేజ్ హోమ్స్లో మేము రెగ్యులర్గా ఎవ్రీ 3 మంత్స్కి హెల్త్ క్యాంప్ కానీ వాళ్ళకి మెడికేషన్ కానీ చిన్నపిల్లలకి ఒక 3-4 చిల్డ్రన్ ఆర్ఫనైజెస్కి ఎవ్రీ 3 మంత్స్కి మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఐ చెకప్ చేయటం, డీవార్మింగ్ చేయటము, టెస్టులు చేయటము. చాలామంది పిల్లలు బ్లడ్ లాస్లో ఉంటారు, అనీమియా ఉంటుంది. సో చాలామందికి ఆ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మేము ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తుంటాము. సో అట్లా వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో నిన్న రాత్రి విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు అదే చెప్పాను, నేను చేయమంటారా సార్ ఏమన్నా అంటే, ఏమొద్దండి మీరు వస్తే సరిపోతుంది అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చాలా బాగా అనిపించింది. 2, మేము హాస్పిటల్ రన్ చేయటమే మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఒక బ్రాంచ్ రన్ చేయడానికే మాకు చాలా కష్టంగా ఉంటుంది. 2-3 బ్రాంచెస్ అనేటప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మాకు దాని నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ప్లెజరబుల్గా ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు నేను వచ్చే ముందు ఇవన్నీ తిరిగి వచ్చాను, టెంపుల్కి వెళ్ళి వచ్చాను, కింద చూశాను. ఇన్ని సంవత్సరాలుగా ఏమీ ఆశించకుండా ఇంతమంది ఇంత కాన్స్టెంట్గా ఒక నోబెల్ కాజ్ కోసం పనిచేయటం అనేది మేబీ పూర్వజన్మలో వీళ్ళు చేసుకున్న ఏ పుణ్యమో అయి ఉంటుంది, లేదు ఈ పిల్లల కోసమే వీళ్ళు పుట్టారో నాకు తెలియదు. బట్ కన్సిస్టెంట్గా చేయటం చాలా కష్టం. ఒకరోజు నేను వచ్చిపోతాను, ఇంకొక రోజు ఇంకొకళ్ళు వస్తారు. బట్ ఇన్ని సంవత్సరాలుగా ఇదే పనిగా ఇంతమంది మనుషులు పనిచేయటం అనేది నిజంగా చాలా కష్టమైన పని. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నిజంగా నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో ఇట్లా జరగదేమో, భారతదేశంలో మనకి ఇంకా మానవ విలువలు ఉండటం వల్లే ఈ మాత్రం జరుగుతూ ఉంది. సో పిల్లలు వృద్ధులు ఇద్దరు మేము మా పేషెంట్స్కి ఏం చెప్తుంటాము అంటే, సార్ మా ఇంట్లో 80 ఏళ్ల ముసలాం ఉందండి, ఆవిడ బాత్రూమ్కి వెళ్ళటం ప్రాబ్లం ఉందండి, మందులు వేసుకోవట్లేదు అండి అని. సో మేము ఈజీగా చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో 2 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు కదా, ఆ పిల్లోడు కూడా బాత్రూమ్కి వెళ్ళలేడు కదా, ఆ పిల్లోడు మీరు ఎంత హ్యాపీగా తీసుకెళ్తారో 80 ఏళ్ల ముసలాంని కూడా అంతే హ్యాపీగా తీసుకెళ్ళండి. పుట్టడం మరణించడం ఈ 2 ఒకే ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. 22 సంవత్సరాల పిల్లోడు ఎలా ఉంటాడో 80 సంవత్సరాల ముసలోళ్ళు కూడా అంతే బిహేవ్ చేస్తారు అని. సో పిల్లల్ని మెయింటైన్ చేయటం కంటే పెద్దవాళ్ళని మెయింటైన్ చేయటం చాలా కష్టం, చాలా హైజీనిక్గా ఉంది. ఇది ఒక రోజుతో పోయేది కాదు. అండ్ కన్సిస్టెంట్గా ఇంత కష్టపడి చేస్తున్నారు ఏం ఆశించకుండా అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. పిల్లల దగ్గరికి వస్తే ముచ్చటగా ఉన్నారు పిల్లలు, చాలా చాలా నీట్గా ఉన్నారు, హైజీనిక్గా ఉన్నారు. మేము యాజ్ ఎ డాక్టర్గా మేము చూసేది అదే ఫస్ట్ పాయింట్. 2 కమ్యూనికేషన్. వీళ్ళు సమాజంతో వీళ్ళంతా లెఫ్ట్ అవుట్ చిల్డ్రన్. సో సమాజంతో వీళ్ళకి పెద్ద కాంటాక్ట్స్ ఉండవు. సో రానున్న రోజుల్లో ఎక్కువ అవసరమయ్యేది కమ్యూనికేషన్స్. సో ఎంత కమ్యూనికేషన్స్ వీళ్ళకి ఉన్నాయి అనే దాన్ని బట్టి వీళ్ళు సక్సెస్ అవుతారు. సో చాలా వరకు పిల్లలు భాష్యంకి వెళ్తున్నారు, మిగతా పిల్లలతో ఎట్పార్ చదువుతున్నారు కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. వీళ్ళు ఎంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. 2, 3. ఇంకా పాత రోజుల్లో డాక్టర్స్ నేను కూడా ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినవాడిని. మీకు ఇంకా 15-20 మంది ఉన్నారు. మా స్కూల్లో 10 మంది పిల్లలమే ఉండేవాళ్ళం. 5 అబ్బాయిలు ఉండేవాళ్ళం, 5 అమ్మాయిలు ఉండేవాళ్ళం. అవతల వైపు 9th క్లాస్ జరుగుతుండేది, అవతల వైపు 10th క్లాస్ జరుగుతుండేది, మధ్యలో పరదా ఉండేది. ఇలాగే వీళ్ళకి ఇంకా బెంచ్లు ఉండేవి. మేము కింద కూర్చొని మా బ్యాగ్స్ ఉంటాయి కదా, మన గోని పట్టా తీసుకొని గోనిపట్టాతోటి అలాంటి బ్యాగ్లో బుక్స్ పెట్టుకొని ఒక చిన్న కాఫ్ సిరప్ బాటిల్లో కిరోసిన్ పోసి పైన ఒత్తి పెట్టి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. సో మేమందరం ఆ స్టేజ్ నుంచే డాక్టర్లు చదువుకొని వచ్చిన వాళ్ళం. సో డాక్టర్ చదవటానికి ఈ ఎన్విరాన్మెంట్ కుదరదు అనేది ఏమి ఉండదు. ఈ ఎన్విరాన్మెంట్కి మీకు ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నారు. మేము ఆ రోజుల్లో మాకున్న ఎన్విరాన్మెంట్ కంటే కూడా మీకు ఎన్విరాన్మెంటే బాగుంది, ఇంకా బాగుంది. సో మేము డాక్టర్లు అమలేమేమో, అది మాకు సంబంధించింది కాదేమో అనుకోవాకండి. నా ఫ్రెండ్స్ చాలామంది కోరుకొండ స్కూల్స్లో, ఏపీఆర్ చేసే స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్, చాలామంది నా ఫ్రెండ్స్ కమిషనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంతకంటే చిన్న ఎన్విరాన్మెంట్స్లో చదువుకొని బ్యూరోక్రాట్స్ అయ్యారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు. సో పిల్లలకి బేసిక్గా మీరు చేర్పించాల్సింది వాళ్ళకి ఆ గోల్ క్రియేట్ చేయటం. మనం చెయ్యొచ్చు, మేము కూడా ఈ కార్యక్రమం, ఈ అకాడమిక్ ప్రోగ్రామ్స్ చేయగలుగుతాము, మాకు ఆ క్యాపబిలిటీ ఉందనేది ఈ వయసు నుంచి పిల్లల్లో ఇంజెక్ట్ చేయటమే మన బాధ్యత. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ డాక్టర్ చదవటం మనకి సంబంధించిన జానరే కాదు ఇది, డాక్టర్ అనేది డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటారు, లేదా హైఫై స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చేసేదేమో మనం అసలు అలాంటివి చేయకూడదు, మనం ఏదో డిగ్రీయో 10th చదువుకోవాలనుకుంటారు. అలా ఏమి ఉండదు. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత ఇన్కల్కేట్ చేస్తామో, ఎంత వాళ్ళని మోటివేట్ చేస్తామో అదే వాళ్ళని పైకి తీసుకొస్తుంది. అలా ఒక పిల్లాడు
ఈ గ్రూప్లో నుంచి చదువుకున్న ఒక పిల్లాడు ప్రయోజకుడు అయితే వాడు ఇంకొక 100 మంది పిల్లలను తయారు చేస్తారు. 20 మంది పిల్లలతోటి మనం అయిపోకూడదు. ఈ 20 మంది 200 మందికి సహాయం పడాలి. సో ఆ కాన్స్టెంట్ చైన్ సిస్టమ్ రావాలి అంటే ఈ పిల్లలే రేపు పొద్దున ఈ ఆర్గనైజేషన్కి ఫుడ్ స్టెప్స్ కావాలి. సో మన గోల్ అందరిది అదే ఉండాలి. వీళ్ళని నెక్స్ట్ జనరేషన్గా ఇప్పుడు పాపం విశ్వనాథ్ గారు చేసినంతకాలం చేస్తారు, మీరు చేసినంతకాలం చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంత డ్రైవ్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంత చేయాల్సిన అవసరం వాళ్ళకి రాకపోవచ్చు. ఇంత ఫాస్ట్ వరల్డ్లో వాళ్ళు సంపాదించుకోవడమే కష్టమైన రోజులు ఇవి. సో ఈ పిల్లలే నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలకి, సో ఆర్ఫనేజ్ అనేది భూమి ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం ఉంటానే ఉంటుంది. సో వీళ్ళ నుంచే మనం వీళ్ళని గుడ్ ప్రొడక్ట్గా తయారు చేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి ఈ ఆర్గనైజేషన్కి వీళ్ళు ఎంతో కొంత యూటిలైజ్ అవుతారనేది నా పర్సనల్ ఒపీనియన్. 2, వీళ్ళకి మోటివేషన్ కావాలి అనంటే మేము మా హాస్పిటల్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాం, యంగ్ డాక్టర్స్ అని. సో ఎవ్రీ దసరా హాలిడేస్కి, సంక్రాంతి హాలిడేస్కి 1 వీక్ టైంలో ఎవరెవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, మాతో పాటు వాళ్ళని కూడా యాప్రాన్ వేసి హాస్పిటల్కి తీసుకెళ్తాం, మాతో పాటు వాళ్ళని కూడా పేషెంట్స్ తోటి మాట్లాడిస్తాం. వాళ్ళకి ఒక తెలియని ఓకే మనం కూడా డాక్టర్లు అవ్వచ్చు అనే బ్రెయిన్లో రోజు వాళ్ళు అదే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. మేము వాళ్ళ పుస్తకం మీద రాసుకుంటాం, వాళ్ళ పేరు ముందు డాక్టర్ అని రాసుకోండి అని చెప్తూ ఉంటాం. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. నువ్వు డాక్టర్ అవ్వు అంటే అవ్వడు. నేను డాక్టర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటే అవుతారు, లేదు నేను కలెక్టర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటే అవుతారు. సో ఇక్కడికి నన్ను పిలిచి నా వల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి మీకు అంటే యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ నేను చెప్పగలిగాను, నా అనుభవాలు చెప్పగలుగుతాను. నేను మీకంటే ఇంకా వెరీ బేసిక్ మినిమం తెలుగు మీడియం స్కూల్లో చదువుకొని వచ్చినండి. మేము చదువుకునే రోజుల్లో 1980sలో తెలుగు మీడియంలో కూడా మరీ అసలు మాకు పుస్తకాలు కూడా అందని పరిస్థితుల్లో మేము పల్లెటూరులో చదువుకున్నాం. సో ఆ స్టేజ్ నుంచి మేము ఈ స్టేజ్కి రాగలిగామంటే డెఫినెట్గా మీరు కూడా రాగలుగుతారు. మీరు చాలామంది భాష్యం అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదువుతూ ఉన్నారు. సో మేము చెయ్యలేము, ఇది మాకు సంబంధించింది కాదు, పెద్ద చదువులు పెద్ద పొజిషన్స్లోకి మేము వెళ్ళలేమేమో ఎందుకంటే మేము ప్రివిలేజ్డ్ కాదు అని అనుకోవాకండి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉండే చాలామంది పిల్లల కంటే మీరు బెటర్ పొజిషన్స్లోనే ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. అసలు ముందు మీకు ఎలక్ట్రిసిటీ ఉంది, మాకు అసలు ఎలక్ట్రిసిటీయే ఉండేది కాదు. చాలామందికి మేము ఇంకా పల్లెటూరులో చదువుకున్నాం, ఎలక్ట్రిసిటీయే ఉండేది కాదు. కిరోసిన్ బుడ్డి ముందు కూర్చొని చదువుకున్న వాళ్ళం మేము. సో చదువుకోండి, బాగా చదువుకొని ఈ ఆర్గనైజేషన్కి నేనేం చేయగలుగుతాను, మిమ్మల్ని పెంచి పోషించింది ఈ ఆర్గనైజేషన్, దీనికి నేను ప్రయోజకుడైతే కానీ ఏమైనా చేయగలుగుతాను. మీరు ఓన్లీ ఏదో స్కూల్కి వెళ్తున్నాము వస్తున్నాము అనుకోవటం వల్ల మీరు ఈ ఆర్గనైజేషన్కి ఏమి ఉపయోగపడరు. సో మీకు ఈరోజు ఈ ఆర్గనైజేషన్ హెల్ప్ చేసినప్పుడు 20 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని నా ప్లేస్లో మీరు ఎంతమంది కూర్చొని మాట్లాడాలనుకుంటున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఒక 10 ఏళ్ల తర్వాత విశ్వనాథ్ గారు అక్కడే ఉంటారు. ఈ కుర్చీలో మీరు కూర్చొని మీరు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పాలి, నేను ఇదే ఆశ్రమంలో చదువుకున్నాను, నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే పండుకున్నాను అని మీరు ఇంకొక 100 మందికో 200 మందికో మోటివేట్ చేసే స్టేజ్కి వెళ్ళాలి. అర్థమైందా? సో ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎంతమంది వస్తారు హాస్పిటల్కి మాతోటి? ఎంతమంది వస్తారు? వెరీ గుడ్, చేతులు ఎక్కువ లేస్తున్నాయి. బట్ అక్కడికి వచ్చిన తర్వాత కష్టపడాలి. అక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్లతో మాట్లాడాలి, పేపర్ రాయాలి, పేషెంట్లతోటి వాళ్ళని తీసుకొని వెళ్ళి చేయబట్టుకొని వాళ్ళని బెడ్ మీద కూర్చోబెట్టాలి, మళ్ళీ వాళ్ళని కారు ఎక్కించాలి. చేయగలుగుతారా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి వినాలి, ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు రాసుకోవాలి, ఓకే. సో అలా చేస్తానంటే తీసుకెళ్తాను నేను. నెక్స్ట్ దసరా హాలిడేస్లో కానీ సంక్రాంతి హాలిడేస్లో కానీ విశ్వనాథ్ గారు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం చేయిద్దాం, సరేనా? ఓకే, రైట్. బాగా చదువుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకొంచెం బెటర్గా మాట్లాడటానికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో మీరు అద్దం ముందు నిల్చోండి. మేమేం చేసేవాళ్ళం, మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. సో మేము మెడికల్ కాలేజీలకు వెళ్ళినప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, మాకు వచ్చేది కాదు. మేము తెలుగులోది ఇంగ్లీష్ బుక్లో తెలుగులో పైన రాసుకునేవాళ్ళం ఇంగ్లీష్కి మీనింగ్ ఏంటి అని. సో కమ్యూనికేషన్ రావాలంటే ఎవరితోటో మాట్లాడితే అమ్మో తప్పు మాట్లాడతామేమో అని భయం ఉంటుంది మనకి. ఒక అద్దం ముందు నిల్చోండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది అద్దం ముందు మాట్లాడుకోండి. సో రోజు ఏదో ఒక పద్యమో ఒక చిన్న స్టేట్మెంటో లేకపోతే ఒక చిన్న పారాగ్రాఫో న్యూస్ పేపరో ఏదో ఒకటి దాన్ని మీరు చదువుకొని అద్దం ముందు నిల్చొని కాన్ఫిడెంట్గా మాట్లాడటం నేర్చుకోండి. కమ్యూనికేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత విద్య ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేకపోతే వేస్ట్. సో కమ్యూనికేషన్ ఈజ్ అదర్ థింగ్. రెండోది మీరు నేర్చుకోవాల్సింది మాట్లాడటం. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. మీరు ఒక విషయం మీద ఇద్దరు
ఒక ఈరోజు జరుగుతున్న ఏదో ఒక పేపర్లో ఏదో ఒకటి వచ్చినప్పుడు ఇద్దరు ఆ పేపర్ చదువుకొని ఇద్దరు మనుషులు ఎదురెదురుగా మీలో మీరే కూర్చొని ఓకే నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు, సో డిబేట్ లాగా పెట్టుకోండి. అప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. సో వెరీ ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. ఓకే, మంచి మార్కులు తెచ్చుకోండి. సో విశ్వనాథ్ గారికి ఎంటైర్ టీమ్కి వెరీ గ్రేట్ఫుల్, ఆల్ ద బెస్ట్ అండి. మీకు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే అందరినీ ఇంకొంచెం మందిని ఇంకొన్ని రోజులు ఎక్కువ బాగా పనిచేస్తారు మీరు. సో బీ హెల్దీ, బీ హ్యాపీ, ఆనందంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, నవ్వుతూ ఉండండి అందరూ హ్యాపీగా. రైట్, వీ లివ్ వెరీ షార్ట్ పీరియడ్ ఇన్ దిస్ ప్లానెట్. సో ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి. నలుగురికి మీరు చేస్తుంది అది నేను చెప్పడం కంటే మీరు చేసి చూపిస్తున్నారు, ఆనందంగా ఉండి. ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ తన చిన్నతనంలో చదువుకున్న పరిస్థితులను గుర్తు చేస్తూ ఆశ్రమంలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతి ఒక్కరూ 10 మందికి సేవ చేయాలని శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సంస్థ వారి యొక్క సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ శ్రీ విశ్వనాథం మాట్లాడుతూ మన గురించి ఆలోచిస్తే అనారోగ్యం, ఇతరుల గురించి ఆలోచిస్తే ఆరోగ్యం అనే దృక్పథంతో సేవలు అందిస్తున్నామని అన్నారు. మనకు మనం సహాయం చేసుకునే దానికన్నా అవతల వాళ్ళకు సహాయం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అన్న దృక్పథంతో ఈ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి నడుస్తున్నది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్న అనాథ ఆశ్రమం, వృద్ధాశ్రమంలో చిన్నారులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్కూలుకు సంబంధిత వస్తువులు అనగా పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, టిఫిన్ క్యారియర్లు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తరఫున, మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి డాక్టర్ హరికృష్ణ గారిని ఇవాళ రావాల్సిందిగా ముఖ్య అతిథిగా రమ్మని కోరటం జరిగింది. నిన్న అడిగినదే తడవుగా వారి సహృదయంతో వెంటనే వారికి, మరి డాక్టర్ గారంటే ఓపీ చాలా హాస్పిటల్స్ అవి ఉన్నాయి వారికి, చీరాల, ఇంకొల్లు, గుంటూరులోనే 2 బ్రాంచులు కూడా ఉన్నాయి. వారంతా బిజీగా ఉన్న భలేవారండి వస్తామండి అని వారు అంటాం, వారు రావటం, వారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులందరికీ వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వారికి సంస్థ తరఫున, మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ రామకృష్ణ గారు శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ వృద్ధ అనాథ శరణాలయం మొదటి అంతస్తు నిర్మాణానికి ఆర్థిక సాయం చేశారని, ఆశ్రమంలోని ప్రతిభ మరియు ఆసక్తి కలిగిన విద్యార్థులకు తమ భాష్యం విద్యా సంస్థల్లో నాటి నుంచి నేటి వరకు ఉచితంగా విద్యాబోధన చేయిస్తున్నారని, అలాగే ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఆలయాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బూట్లు మరియు లంచ్ బాక్సులు పంపిణీ చేశారు. ఈరోజు శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ చిన్నపిల్లల ఆశ్రమానికి రావడం జరిగింది. పిల్లలకి ఈ సంవత్సరం స్కూల్కి వెళ్ళటానికి స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్, బుక్స్ ఈ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇంత కష్టపడి ఈ పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. మంచి క్రమశిక్షణలో ఉన్నారు పిల్లలందరూ. సో ఇలాగే పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్స్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమిటీ మెంబర్స్ అందరికీ, ఎస్పెషల్లీ విశ్వనాథ్ గారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇలాగే వీరంతా ఇంకా పెద్ద ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సంస్థ వారు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ గోరంట్లలో శ్రీ షిరిడి సాయి బాబా వారి ఆలయం, చదువుల నిలయమైన గుంటూరులో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నిర్వహిస్తున్నామని, ఆలయాల్లో ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని, పండుగ రోజులలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి గురువారం ఆలయ ప్రాంగణంలో మరియు గవర్నమెంట్ హాస్పిటల్, ఫీవర్
హాస్పిటల్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాతలు మరియు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసాలు విద్యార్థులకు సరస్వతి పూజా కార్యక్రమాలు సభ్యుల సహకారంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఓరుకంటి విశ్వనాథం, సెక్రటరీ సమయమంతుల శ్రీధర్, గోలి శ్రీనివాసరావు, ఎడవల్లి ఉమామహేశ్వరరావు, శ్రీమతి వాణి, సుజాత, పుట్ట ఏడుకొండలు పాల్గొన్నారు।